మీరందరూ కూడా డిసిప్లైన్ గా ఉండాలి. స్కూల్ డ్రెస్ కంపల్సరీ వేసుకొని రావాలి. మధ్యాహ్నం భోజనం ఇక్కడ కంపల్సరీగా తినాలా. మేము తిన్నాము అనుకుంటాం, మీరు ఇంటికి పోయి మీకు ఇష్టం వచ్చింది తినండి. ఇక్కడ కూడా బాగా చేస్తుంది కదా లక్ష్మీ అమ్మ, బాగా తినాలా మీరు. ఇక్కడ ఫుడ్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫుడ్డే తినండి. రోజు ఎగ్ ఇస్తున్నారు కదా, ఎగ్ తినాలి. అవన్నీ ఎందుకు ఇస్తాండి మీకు? మీరందరూ హెల్తీగా బాగుంటేనే బాగా చదువుకుంటారు అని చెప్పి పిల్లలకి ఎంత తెలివి ఉంటుంది. మా మేడం మిమ్మల్ని అందరినీ బాగా ట్రైనప్ చేస్తున్నారు కదా. మేడమ్స్ ఇంత టాలెంటెడ్ ఉండే మేడమ్స్ మీకు ఉన్నారు. చాలా చోట్ల టీచర్స్ లేదు, బాధపడుతున్నారు పిల్లలు. కాబట్టి మీకు ఇంత మంచి స్కూల్, ఫ్యాన్లు, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ బాధ్యత ఏమి, మీరు బాగా చదువుకోవాలా. సరేనా? ఈ స్కూల్లో ఎంతవరకు ఉందో ఇక్కడ 5th వరకు ఉంది కదా, 5th వరకు బాగా చదువుకొని మీరు మీ మేడం మంచి పేరు తీసుకొని వచ్చి రేపు పొద్దున ఉద్యోగస్తులే మేడం కనపడాలా. మేడం నేను మీ స్టూడెంట్ అని చెప్తారా? మీ మేడం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? అంతకన్నా సంతోషం ఏమి ఉండదు. మేడం ₹1,00,000 ఇచ్చిన అంత సంతోషం రాదు. అబ్బా నా స్టూడెంట్ కలెక్ట్ అయినాడా, అంత సంతోషపడతాం అనమాట మేము. అర్థమైందా? ముఖ్యంగా మీ వార్డుకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చక్రపాణి సార్ తెలుసా మీకు అందరికీ? అందరికీ తెలిసిన అంకులు వస్తూనే ఉంటారు వార్డులోకి. ఈరోజు కొంచెం వేరే పని ఉండడం వల్ల రాలేకపోయినారు. పిల్లలందరూ మీరంతా బాగా చదువుకొని మీ మేడమ్స్కు, మీ అమ్మ నాన్న కూడా మంచి పేరు తీసుకొని రావాలి. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా తల్లికి వందనం పథకం స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒక్కొక్కరికి 15,000 వస్తుందా. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒకరికే వస్తాండే కదా, కానీ నేనేం ఆలోచించారు, ఒకరికే ఇస్తే ఒక పాపే చదువుకుంటే ఇట్లా, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు చదువుకోవాలా, ముగ్గురు చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పథకము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వాలి అని నిర్ణయించారు. ఒక్కొక్క పాపకి 15,000, పాప కానీ బాబు కానీ ఒక్కొక్కరికి 15,000 వస్తుందన్నమాట. తల్లికి వందనం పథకం ఈరోజు మనకి స్టార్ట్ అయితే మనకి ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన తెలుగుదేశం ప్రభుత్వము గిఫ్ట్గా ఇస్తుందన్నమాట. ఇంకా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ అంటే తెలుసా? ₹5కే భోజనం. రేపు మన ఎమ్మెల్యే బాలకృష్ణ గారి ఒకటి హాస్పిటల్, 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఒకటి హాస్పిటల్లోను, ఒకటి చిన్న మార్కెట్ ఉంది కదా, ఇక్కడ కాంప్లెక్స్ అక్కడ ఒకటి. సరేనా? 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ₹5కి మంచి టిఫిన్, మంచి భోజనము అందజేస్తున్నారు. లేకపోతే కూడా తినేసి రాండి. మామూలుగా మనం హోటల్లో తినాలంటే ₹100 భోజనం. ఇంట్లో చేసుకోవాలంటే ఒక రోజు ఖర్చు ఇద్దరికి ₹1000 వస్తుంది. కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఆకలితో ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో అన్నా ప్రతి చోట అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు. మీరు టౌన్లోకి వెళ్ళినప్పుడు మీరు యూజ్ చేసుకోండి. సరేనా? గుర్తున్నాయా మీకు? టిఫిన్ పొద్దున టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం 2 టైమ్స్ ₹5కి మంచి భోజనం అందజేస్తున్నారు. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, 2 రకాల టిఫిన్లు ఉంటాయి. మనకి ఏది కావాలంటే ఇడ్లీ, పూరి. ఇడ్లీ డైలీ ఉంటుంది, పూరి పొద్దుకల్లి అట్లా. ఇప్పుడు టిఫిన్ కూడా పెడతారు. మీరు టౌన్లోకి వెళ్తే కూడా మీకు తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పండి అమ్మా. సరేనా? మీరంతా బాగా చదువుకుంటారా? అయితే మన దేశము స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది కదా. ఇంకా కొంచెం చూడు, ఇంకా మనకి ఇల్లిటరసీ ఉంది, పావర్టీ ఉంది. ఇల్లిటరసీ అంటే ఇంకా చదువుకునే వాళ్ళు ఉన్నారు. 78 సంవత్సరాలైనా ఇంకా చదువుకోకుండా, స్కూల్కి పోకుండా ఇంట్లో ఉండే పిల్లలు ఉన్నారు. మీరు మీ ఫ్రెండ్స్ చెప్తారా స్కూల్కి పోదాము అని? ఎవరైనా మీ పక్కింట్లో స్కూల్కి రాని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రా స్కూల్కి పోదాము అని పిలుచుకొని రావాలా. సరేనా? చూస్తారా? ఇంకా ఈ 78 సంవత్సరాలైనా కూడా ఇంకా ఇల్లిటరసీ ఉంది, ఇంకా పావర్టీ ఉంది, మనకి పేదరికం ఉంది. ఇంకా ఈ పేదరికం పోవాలనే మనకి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇప్పుడు ఇల్లు పెట్టిస్తున్నారు. ఇంకా వాళ్ళకి బియ్యం అందజేస్తున్నారు, సరుకులు
మొత్తం అందజేస్తున్నారు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి. ఇంకా నెలకి 1500 రూపాయలు సౌకర్యం కూడా లేడీస్కి, పెళ్ళైన లేడీస్కి నెలకి 1500 రూపాయలు ఇవ్వటానికి వాళ్ళకి ఏదైనా ఖర్చులకు వస్తుంది అనేది కూడా మనకి త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇంకా బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అంటే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా అయ్యో టికెట్ భారము అనేది లేకుండా మహిళలకి మీరు ఎక్కడన్నా పోయి ఏదన్నా సాధించండి అని చంద్రబాబు నాయుడు గారు బస్సుల్లో కూడా మహిళలకి ఉచితంగా మనకి అందజేస్తున్నారనమాట పథకం. ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలా మన గవర్నమెంట్ మనకి ఏం చేస్తాంది అని. మేము చిన్నపిల్లలే మాకు తెలియదు అనుకోకూడదు, సరేనా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు కదా, మనకి ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించాలన్నమాట. స్టూడెంట్స్గా మాకేం చేస్తున్నాడు, బిలో పావర్టీ లైన్ అంటే పేదరికంలో ఉండే వాళ్ళని పైకి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలా, సరేనా? ఆలోచిస్తారా? మీ మమ్మీని అడిగి కూడా తెలుసుకోవాలా, సరేనా? ఇంకా కొత్త పెన్షన్లు అయితే ఇంకా రాలేదు, రేపు నెల లాస్ట్లో వస్తాయమ్మా. ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా రాలేదు పెన్షన్లు, అవి రేపు నెల లాస్ట్లో వస్తాయి, అప్పుడు అందరికీ అప్లై చేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం మన కోసం ఏర్పాటు చేసిన పథకాలన్నీ కూడా మీరు వాడుకొని మీరందరూ బాగా చదువుకొని మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.